నమస్తే. పశ్చిమాసియాలో గత 40 రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధానికి బ్రేక్ పడింది. కాల్పుల విరమణ ఒప్పందానికి అటు అమెరికా, ఇరాన్ ఒప్పుకున్నాయి. అయితే ఇందులో కొసమెరుపు ఏంటంటే పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించిందని చెప్పి అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నాడు. ఒక ట్వీట్ కూడా చేశాడు. ఇందులో షహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ పాత్ర కూడా ఉంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పడం, పాకిస్తాన్ పాత్ర ఉందని చెప్పి ఇరాన్ కూడా ధృవీకరిస్తోంది. ఈ నేపథ్యంలో అప్పుడే మన దేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది జర్నలిస్ట్, పాత్రికేయులు కూడా మరి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తుంటే భారత్ ఏం చేస్తోంది, మనం దౌత్యంలో విఫలమయ్యామా, ఈ విషయంలో మనం వెనకబడ్డామా అని కొంతమంది అడుగుతున్నారు. మన ఫారెన్ పాలసీ అంత బలహీనంగా ఉందా అని మరి కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు నిజంగా పాకిస్తాన్ పాత్ర ఉందా, పాకిస్తాన్ వల్లనే యుద్ధం ఆగిందా, ఇందులో వాస్తవం ఏంటి? లెట్స్ టాక్. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో విశ్లేషకులు వేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు. ప్రసాద్ గారు, పాకిస్తాన్ వల్ల యుద్ధం ఆగింది, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేసిందని చెప్పి అటు ట్రంప్ చెబుతున్నాడు. ఇరాన్ మొదట్లో ఒప్పుకోకపోయినప్పటికీ కూడా సరే మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుందో ఏమో తెలియదు. మొత్తానికి ఇందులో వాస్తవం ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? పాకిస్తాన్ అంత కెపాసిటీ ఉందా, అంత స్టేచర్ ఉందా పాకిస్తాన్కి? ఫస్ట్ థింగ్ రాజుగారు, మనం ఇదివరకు కూడా చేశాము. ఈ ట్రంప్ చక్రవ్యూహంలో ఇరుక్కున్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. అంటే ట్రంప్కి అంతర్గతంగా ఆయనకి అపోజిషన్ మొదలైంది. ఈవెన్ రిపబ్లికన్ పార్టీ నుంచి కూడా వ్యతిరేకత మొదలైపోయింది. ఇక్కడేమో ఎటువంటి రిజల్ట్ ఏం రావట్లేదు. దీని నుంచి బయటికి ఎలా రావాలి? అయితే దీనికి ఒక మంచి నీట్గా వాళ్ళు ఒక అమెరికన్ వాళ్ళది మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది చూడండి. ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో ఇది వరకు వాళ్ళు ఒక అమ్మాయి ఖమేని పోస్టర్ పెట్టుకుని సిగరెట్ ఇలా కాల్ చేయడం అవన్నీ చూపించారు. వాళ్ళందరికి మేము స్వాతంత్రం ఇప్పిస్తాము, అసలు ఈ డిక్టేటర్షిప్ నుంచి అవన్నీ చెప్పడం, అది యుద్ధంలో అలా స్టార్ట్ చేశారు. మళ్ళీ నిన్న రాత్రి ఏమన్నాడు, అసలు సివిలైజేషనే లేకుండా చేస్తాను అన్నాడు. అంటే మరి అక్కడ ప్రజలు లేరా? సో వీళ్ళ ద్వంద్వ వైఖరి ఇలాగే ఉంటుంది. సో అందు గురించి ఇది ఇక్కడ ఏదో పాకిస్తాన్ వచ్చేసి ఏదో మాయ చేసేసింది అన్న విషయం కాదు. దీనికి ఏంటంటే ఆ ఎగ్జిట్ రూట్ కోసము పాకిస్తాన్ మీద ప్రెషర్ బిల్డప్ చేసుకుంటూ వచ్చారు. అంటే మనం కొంచెం ఒక 2-3 డేస్ నుంచి ఏం జరిగాయి అని చూస్తే, ఒక పక్క ఏమో యుఏఈ వాళ్ళు ప్రెషర్ తీసుకొచ్చారు పాకిస్తాన్ మీద, మా లోన్లు మాకు ఇచ్చేయండి, తిరిగి ఇచ్చేయండి అని ప్రెషర్ చేశారు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్. సౌదీ వాళ్ళు కూడా ప్రెషర్ తీసుకొచ్చారు, మాది ఇచ్చేసేయండి ఇలా. ఈవెన్ చైనా వాళ్ళు కూడా మా పవర్ జ్యూస్ చాలా ఉన్నాయి, 1 బిలియన్ పైన ఉన్నాయి, అవి కూడా మీరు ఇచ్చేయాల్సిందే అని పట్టుబట్టారు. సో అది కాకుండా లీటర్ పెట్రోల్ పాకిస్తాన్ లో 300 రూపాయల పైన, వాళ్ళ కరెన్సీ అయితే 300-350 రూపాయల్లోకి వెళ్ళిపోయింది. సో పాకిస్తాన్ వాళ్ళకి దిక్కు తోచని పరిస్థితి. అయితే ఇక్కడ నేను అనుకోవడము, ఏదో పెద్ద ఇన్ఫ్లుయెన్సరు అలా ఏం చేయలేదు. ఇక్కడి నుంచి ఏంటంటే వీళ్ళొక ప్రాక్సీగా యూజ్ చేసుకొని యుఎస్ వాళ్ళు ఈ మార్గంలో ఎంచుకున్నారండి. మనం చూస్తే ఆ ట్విట్టర్లో కూడా పబ్లిష్ అయినప్పుడు మెసేజ్ ఫస్ట్ వీళ్ళు కాపీ పేస్ట్ చేయడం కూడా చేత కాలేదు. ఈ షాబాజ్ షరీఫ్ది మెసేజ్ ఫ్రమ్ ఆ లైన్ ఏదైతే ఉంటుందో, షాబాజ్ షరీఫ్ మెసేజ్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ అనే ఏదైతే ఉందో అది కూడా పెట్టేసి పంపించేశారు. అంటే కనీసం ఆ మాత్రం కూడా వీళ్ళు సరిగా చేయలేని పరిస్థితి ఉన్నవాళ్ళు వీళ్ళు ఇంత పెద్ద ఇది చేయగలుగుతారంటే మనం అది నమ్మలేమండి. అయితే ఇక్కడ కొన్ని అంశాలు మనం చూసుకోవాల్సినవి ఏంటంటే, వీళ్ళు సీజ్ ఫైర్ అంటున్నారు, కానీ ఈ సీజ్ ఫైర్ లో ఒక 4-5 అంశాలు చాలా ఏంటంటే డైసీగా ఉన్నాయి. అంటే ఎవరికి సరిగా అది తెలియటం లేదు. ఒక ఉదాహరణకి పాకిస్తాన్, ఇరాన్ ఏమంటున్నారు, ఇజ్రాయెల్ కూడా ఒప్పుకుంది, లెబనాన్ మీద మేమేం అటాక్లు ఏం చెయ్యమంటున్నారు అన్నారు. ఇజ్రాయెల్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అదంతా ఏం లేదు అంటున్నారు. ఇంకోటి మనం చూస్తే ఈ హార్మోస్, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి మనకి ఇంత పర్ షిప్ కి ఎంత $20 మిలియన్ కట్టాలి అంటున్నారు. సో అది ఇరాన్ వాళ్ళు అంటున్నారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, అలా ఒమాన్ వాళ్ళు అదంతా ఏం లేదు అంటున్నారు. సో ఇలా దీంట్లో ఏంటంటే చాలా మటుకు కొన్ని గ్యాప్స్ ఉన్నాయండి.
ఇది పూర్తి డీటెయిల్స్ వీటిలలో ఇంకా అది ఎవరు సరిగా చెప్పలేరు. సో ఇంకా మన చూసుకోవాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయంటే, పాకిస్తాన్‌కి నిజంగా అంత ఆర్థిక స్తోమత ఉందంటే, మధ్యవర్తిత్వం వహించే వాళ్ళకి ఉండవలసిన ముఖ్య లక్షణం ఏంటంటే, వాళ్ళకి ఏదో ఒక పవర్ ఉండాలి వాళ్ళకి. పాకిస్తాన్ వాళ్ళకి ఏముందండి పవరు? వాళ్ళకి ఎకనామికల్లీ వీక్ వాళ్ళు. నెక్స్ట్ చూసుకుంటే వాళ్ళకి ఒక పక్కన ఈ మిగతా దేశాలతో ప్రాబ్లంలుగా ఉన్నాయి. సో అందు గురించి ఇదొక ట్రాన్సాక్షనల్ నెసెసిటీగానే పెట్టుకోవచ్చు తప్ప ఇదేదో డిప్లొమాటిక్ సూపర్ వెయిట్ అని నేనైతే అనుకోనండి. సో ఇంకా వీళ్ళకి చూస్తే పాకిస్తాన్ వాళ్ళకి దినదిన గడవడమే చాలా కష్టంగా ఉంది కదా! ఐఎంఎఫ్ వాళ్ళ దగ్గర నుంచి బాబు కొంచెం మాకు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇవ్వండి అని డబ్బులు అడుక్కుంటున్నారు. సౌదీ వాళ్ళ దగ్గర నుంచేమో ఆల్రెడీ ప్రెషర్ పెడితే వీళ్ళు ఇంకేదో ఇంకా చేయాలని వీళ్ళు ఈ ఈ చర్యలు చేస్తున్నారు. సరే ఈ పాలసీలో ఏమైనా కొత్తగా వచ్చిందా అంటే యాక్చువల్ చెప్పాలంటే దీని మీద ఎక్కువ వర్క్ చేసిన దేశాలు ఏవైతే ఉన్నాయంటే ఒమాన్, ఖతార్, స్విస్. ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అండి ముఖ్యమైన అంశాలు అవి వాళ్ళు తీసుకొచ్చినవి. సో కానీ ఇక్కడ ఏంటంటే అది పాకిస్తాన్ దానిలాగా చూపించడం జరుగుతోంది ఇక్కడ. సో ఇక్కడ అది ప్రసాద్ గారు చెప్పండి. ఇక్కడ బయటికి కనిపిస్తున్నటువంటి పేరు, వినిపిస్తున్నటువంటి పేరు పాకిస్తాన్ అయినప్పటికీ కూడా ఈ సీజ్ ఫైర్ వెనక చైనా కీలక పాత్ర పోషించింది ఇరాన్ని ఒప్పించడంలో అనేటువంటి మాటలకు అనే వాదన కూడా వినిపిస్తుంది. దీనికి సంబంధించి ట్రంప్ని కొంతమంది మీడియా జర్నలిస్టులు కూడా క్వశ్చన్ అడిగితే ఆయన ఏమంటున్నాడంటే నేను కూడా విన్నాను, అది బహుశా అది నిజమే కావచ్చు అని చెప్పి ఆయన కూడా కొట్టిపారేయలేదు. చైనా పాకిస్తాన్ కంటే కీలక పాత్ర పోషించిందా ఈ సీజ్ ఫైర్ కి సంబంధించి? డెఫినెట్లీ అండి. ఎందుకంటే మెయిన్ ఇరాన్ వాళ్ళని ఇక్కడ ఒప్పించడంలో ముఖ్య పాత్ర వహించింది చైనా వాళ్ళు. సో ఎందుకంటే చైనా వాళ్ళకు కూడా ఈ కాస్ట్ ఏదైతే ఉందో బాగా పెరిగిపోతోంది. సో దాంతో వీళ్ళకి ఏంటంటే ఈ మిడ్ నైట్ డిస్కషన్స్ అవన్నీ బాగా అవ్వడము, దాంతో ఈ చైనా వాళ్ళ ప్రెషర్ తోనే ఇరాన్ వాళ్ళు ఒప్పుకున్నట్టు కూడా మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. కొన్ని గార్డియన్ ఇటువంటి పేపర్లో కూడా వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగిందండి. అయితే ఇక్కడ గతంలో మనం చూస్తే ఖవాజా ఆసిఫ్ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఒక మాట అన్నాడు, ఒక నెల 15 రోజుల కిందట అనుకుంటా. అమెరికా పాకిస్తాన్ ని టాయిలెట్ పేపర్ లాగా వాడుకొని వదిలేసింది అని చెప్పి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాడు. ఇప్పుడు కూడా అదే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పాకిస్తాన్ ని అమెరికా ఒక పోస్ట్ మెన్ లాగా వాడుకుంది అనేటువంటిది ఒక వాదన ఉంది. అది నిజమైనవి అనిపిస్తుంది. నెంబర్ 2 వచ్చి ఈవెన్ భారతదేశానికి మధ్యవర్తిత్వం ఎందుకు వహించలేదు, ఈవెన్ మనకు అవకాశం వచ్చినా కూడా మనం నో అనే చెప్పామనేది ఒక టాక్ ఉంది. ఎందుకంటే ట్రంప్ ఈజ్ వెరీ వెరీ అన్ప్రెడిక్టబుల్ మ్యాన్. అతను నమ్ముకుంటే ఏం జరిగిందో ఒమన్ విషయంలో మనం చూసే, ఇందాక మీరు ఒమన్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఒమన్ వేదికగా 2 సార్లు 3 సార్లు పీస్ టాక్స్ జరిగితే ప్రోగ్రెస్ బాగుందన్నారు, కానీ వెంటనే అటాక్ చేయడం మొదలు పెట్టారు. సో ఒమన్ పరువు పోయినట్టు అయింది కదా, క్రెడిబిలిటీ పోతుంది. ఇప్పుడు ఎవరు మధ్యవర్తిత్వం వహించినా కూడా, ఏ కంట్రీ మధ్యవర్తిత్వం వహించినా కూడా ఆ దేశం పరిస్థితి కూడా అలాగే అవుతుంది, పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే అనేటువంటి వెర్షన్ ఉంది. అంటే ఒక పోస్ట్ మెన్ లాగా ఒక ఏమంటారు టాయిలెట్ పేపర్ లాగా పాకిస్తాన్ ని వాడుకుంటోంది అమెరికా అనేటువంటి ఒక వెర్షన్ ఉంది. అంటే మనం చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే అండి, యుఎస్ కి వాళ్ళకి డొమెస్టికల్లీ ప్రెషర్ పెరుగుతోంది, ఎకనామిక్ ప్రెషర్ పెరుగుతోంది, ఆయిల్ ప్రైసులు పెరుగుతున్నాయి. అలాగే ఇరాన్ వాళ్ళకి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూలిపోయింది వాళ్ళకి అక్కడ. సో అందుగురించి ఒక బ్రీతింగ్ స్పేస్ కావాలి. సరే వీళ్ళు ఒక 10 పాయింట్లు, వాళ్ళు ఒక 15 పాయింట్లు అన్నారు. ఈ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ సొంతంగా వాళ్ళు చేసిన పాయింట్లు ఏం లేదు అక్కడ. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ మెసేజ్ అక్కడ మెసేజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళది. సో అందు గురించి అది ఎవరు మనకి పోస్ట్ మ్యాన్ జాబే అంటారు దాన్ని. సో అందు గురించి వీళ్ళు ఏదో పెద్ద ఈ సొల్యూషన్ ని ఆర్కిటెక్ట్ చేసినట్టు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఏం లేదు. నెక్స్ట్ మనకి మధ్యవర్తిత్వం చేయాలంటే ఏదో ఒక లివరేజ్ ఉండాలి కదా. పాకిస్తాన్ కి ఏముంది లివరేజ్? ఎకనామిక్ లివరేజ్ ఉందా, మిలిటరీ లివరేజ్ ఉందా, లేకపోతే డిప్లొమాటిక్ లివరేజ్ ఉందా? ఇది ఏమీ లేదు కదా వాళ్ళకి. సో అదేంటంటే వాళ్ళు ఒక పక్కన చైనా నుంచి, ఎందుకంటే సిపెక్ ఉంది, ఇరాన్ వాళ్ళకి బార్డరు, యుఎస్ కి ఏంటి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఎప్పుడు ఎయిడ్ కావాలి కాబట్టి
ఇదొక కన్వీనియంట్ ప్లేస్ గా పెట్టుకున్నారు అంతే కానీ సో దీంతో పెద్ద ఒరిగేది ఏం లేదు పాకిస్తాన్కి, ఏదో తాత్కాలిక ఆనందం తప్ప. సో దాంతో మనకి భారతదేశానికి ఏంటంటే డీఎస్కలేషన్ ఏదైతే ఉందో మనం వెల్కమ్ చేశాము. సో వాళ్ళతో మనకి మంచి సత్సంబంధాలు అందరితో ఉన్నాయి. భారత్తో యుఎస్ ఇజ్రాయెల్ తో మంచి సంబంధం ఉంది, క్వాడ్ ఎంగేజ్మెంట్ ఉంది, డైరెక్ట్ మనకి ఎనర్జీ డిప్లొమసీ ఉంది మొత్తం గల్ఫ్ దేశాలతో. సో అందు గురించి ఇది బెటర్. ఇరాన్ వాళ్ళకి చూసుకుంటే అండి, ఇరాన్ తో చుట్టుపక్కల ఉండే దేశాలు అందరి మీద అటాక్ కూడా చేసేసారు కదా, ఇంక్లూడింగ్ ఒమాన్ మీద కూడా మిసైల్ పడ్డాయి. సో పాకిస్తాన్ వాళ్ళని ఒక చిన్న ఒక పోస్ట్ మ్యాన్ గా ఒక వాళ్ళని అటాక్ చేయకుండా అలా ఉంచారు వాళ్ళు. సో అందు గురించి పాకిస్తాన్ పాత్ర పెద్దది అని ఇక్కడ మొత్తము మన అపోజిషన్ వాళ్ళు ఏదో క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ఎలక్షన్ టైంలో ఏదో ఒకటి మోదీ గారి గవర్నమెంట్ మీద ఏదో ఒక రాయి వేయాలి కాబట్టి ఆ కోణంలో చూడాలి, కానీ మిగతా అపోజిషన్ క్రిటిసిజం కి ఎక్కడ వెయిటేజే లేదు ఇక్కడ. కరెక్ట్. పొజిషన్ ప్రతిపక్ష పార్టీలతో పాటు కొంతమంది జర్నలిస్టులు, రాణా ఐబ్ లాంటి జర్నలిస్టులు కూడా ఇదే అదునుగా సందట్లో సడేమేలాగా గొంతు కలుపుతూ ఉన్నారు. అయితే ఇందాక అన్నట్టు బెంజమిన్ నెతన్యాహు ఈ విషయంలో ఆయన అమెరికాకు మా మద్దతు ఉంటుంది అని చెబుతూనే లెబనాన్ విషయంలో మాత్రం మేము వదిలే ప్రసక్తి లేదు, ఈ కాల్పుల విరమణకి లెబనాన్ పై దాడులకి ఏం సంబంధం లేదు, వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఆల్రెడీ అతను ప్రకటించేశాడు. మరోపక్క పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడంటే షహబాజ్ షరీఫ్, లెబనాన్ కూడా దీంట్లోకి వస్తుంది కాబట్టి లెబనాన్ పై కూడా దాడులు జరగమని చెప్పి షహబాజ్ షరీఫ్ అన్నాడు. కానీ దానికి వెంటనే కౌంటర్ ఇచ్చాడు బెంజమిన్ నెతన్యాహు. కాబట్టి ఈ 2 వారాలు కూడా పీస్ఫుల్ గా ఉంటుందనేటువంటి నమ్మకం అయితే కనిపించట్లేదు. అంటే నేను అనుకోవడము, ఇది ఫస్ట్ చెప్పాలంటే ఈ యుద్ధం నుంచి బయటికి వచ్చేయాలి, ఓడిపోయారు యుఎస్ అని ఒప్పుకోకుండా, అంటే ఆర్థిక కాస్ట్ ఎకనామికల్ వార్ఫేర్ ఏదైతే ఇరాన్ చేసిందో దాంట్లో యుఎస్ ఓడిపోయింది. సో మీరు మిలిటరీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవంతా చేశారు, అది సెకండరీ. కానీ గ్లోబల్ నెరేటివ్ వార్ఫేర్, ఎకనామిక్ వార్ఫేర్ ఇరాన్ దగ్గర వాళ్ళు ఓడిపోయారు, అది ఒప్పుకొని తీరాల్సిందే. సో ఇంకొక అంశం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్ లో ఉన్న ప్రజలకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మనం చూసాం అక్కడ ఆ పవర్ ప్లాంట్ మీద అటాక్ చేస్తాం ఇలా అంటే వాళ్ళ జీవితాలను కూడా లెక్క చేయకుండా ఆ పవర్ ప్లాంట్ దగ్గర వచ్చి వాళ్ళందరూ ఇలా హ్యూమన్ చైన్ లాగా ఉన్నారు. అదే మన దేశంలో చూస్తే మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఏమైనా సమస్య వచ్చిందంటే మన వాళ్ళు ఫస్ట్ అడిగేది మాకు ప్రూఫ్ చూపించండి, లేకపోతే మన దేశం మీద ఏమైనా అటాక్లు అవుతూ ఉంటే మన నాయకులు ఇలా చేయలేదు, అలా ఎందుకు చేయలేదు, ఇలా క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ మన దేశంలోనే ఉంటూ పాకిస్తాను లేకపోతే మన శత్రు దేశాలకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక చెప్పు దెబ్బ లాంటిది. ఎందుకంటే మన దేశాన్ని ఎలా ప్రేమించాలి అని వాళ్ళ ఇరాన్ ప్రజల దగ్గర నుంచి మనం ప్రత్యక్షంగా చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. కరెక్ట్. ప్రసాద్ గారు, మొత్తానికి భారత్ ఎందుకు దౌత్యం చేయలేదు అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక సమాధానమే. దౌత్యం చేయకపోవడం ఎంత మంచిది అనేది మనం రాబోయే రోజుల్లో చూస్తాం. పాకిస్తాన్ మరొకసారి బలుపశు అలాగే అయింది, ఏ విధంగా స్కేప్ కోట్ అయింది అనేది కూడా మనం గతంలో చూసాము, భవిష్యత్తులో కూడా చూస్తాం అనుకుంటున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్తే. మరి ఈ విషయంలో మా ప్రేక్షకులను కూడా నేను ఒపీనియన్స్ అడుగుతూ ఉన్నాను, మీ అభిప్రాయాన్ని తెలియచేయవచ్చు. యుద్ధం ఆగింది, తాత్కాలికంగా విరామం దొరికింది, కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్నారు. దీంట్లో నిజంగా పాకిస్తాన్ పాత్ర ఏమైనా ఉన్నదా, లేదంటే పాకిస్తాన్ ఒక పోస్ట్ మ్యాన్ లాగా అమెరికా వాడుకుంటుందా? గతంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే పని ట్రంప్ చేస్తున్నాడా? ఒక టాయిలెట్ పేపర్ లాగా, ఒక టిష్యూ పేపర్ లాగా పాకిస్తాన్ వాడుకుంటున్నటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ ఎందుకు దౌత్యం వహించలేదు కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. మీ ఒపీనియన్స్ తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.